వెల్కమ్ బ్యాక్ టు డాక్టర్ ఎన్టీఆర్. పీసీఓడీని రికగ్నైజ్ చేయడానికి డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి? దీనికి మెయిన్గా ఇన్వెస్టిగేషన్స్ వచ్చి యూఎస్జీ అబ్డామిన్ చేయించాల్సి ఉంటుందండి. యూఎస్జీ అబ్డామిన్ అంటే ఏంటి? అల్ట్రాసోనోగ్రఫీ ఉంటుందండి. అబ్డామినల్ పెల్విస్ రెండు చేయించాల్సి ఉంటుంది. ఇది బేసిక్ ఇన్వెస్టిగేషన్ అనమాట. సో మనకు దీంట్లోనే తెలిసిపోతుంది. అండ్ ఇంకా చూసుకుంటే హార్మోనల్ టెస్ట్ చేయించాల్సి ఉంటుంది. హార్మోనల్ టెస్ట్ అంటే ఏంటి? ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఒకటి, ల్యూటినైజింగ్ హార్మోన్ ఒకటి చేయించాల్సి ఉంటుంది. అండ్ ఇంకా సివియారిటీ చూస్తే ఆండ్రోజన్ లెవెల్స్ అండి. ఇందాక చెప్పినట్టుగా మేల్ హార్మోన్స్ అనేవి ఎక్కువ అవుతాయని చెప్పాను కదా. సో మనం ఆండ్రోజన్ లెవెల్స్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా సివియారిటీ ఉన్న వాళ్ళకి చేయించాల్సి ఉంటుంది. పీసీఓడీ వల్ల మనం ఇంకే సిమ్టమ్స్ గమనించవచ్చు? పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఉన్న వాటిలో కామన్గా చూసుకుంటే అన్ని సిమ్టమ్స్ ఉండాలని ఉండవండి. జనరల్గా కొందరు పేషెంట్స్లో చూసుకుంటే ఒబిసిటీ ఉండొచ్చు, ఇంకా కొందరిలో చూసుకుంటే మెన్స్ట్రల్ ఇరెగ్యులారిటీ ఉండొచ్చు అనమాట. జనరల్గా ఈ మెన్స్ట్రల్ ఇరెగ్యులారిటీస్ చూసుకుంటే మనకి ఏమవుతుంది అంటే మెటరోజియా అని, మెనరోజియా అని, ఆలిగోమెనోరియా అని, యానోవలేటివ్ సైకిల్స్ అని, అమెనోరియా అని ఉంటుంది. ఇవన్నీ అంటే ఏంటి అంటే లైక్ జనరల్గా పీరియడ్ అనేది మెన్సెస్ అనేది రాకపోవడం. కొందరు పేషెంట్స్లో చూసుకుంటే ఈ పీరియడ్ అనేది నెలల తరబడి రాకపోవడం ఉంటుంది. అండ్ దాన్ని ఎమనోరియా కింద కన్సిడర్ చేస్తారనమాట. అండ్ ఇంకొందరిలో చూసుకుంటే ఏమవుతుంది అంటే ఈ పీరియడ్ వచ్చినా కూడా స్కాంటీ మెన్సెస్, తక్కువ బ్లీడింగ్ అవ్వడం అట్లా ఉంటుంది. ఇంకా కొందరిలో చూసుకుంటే బ్లీడింగ్ అనేది చాలా రోజుల తరబడి అవ్వడం, కొందరికి నెలల తరబడి అవ్వడం అట్లా ఉంటుంది అనమాట. సో దాని బేసిస్ మీద కన్సిడర్ చేసుకొని అండ్ ఇందాక అన్నట్టుగా యానోవలేటివ్ సైకిల్స్, ఒకవేళ పీరియడ్ నార్మల్గా ఉన్నా కూడా అండ్ బ్లీడింగ్ అంతా నార్మల్గా ఉన్నా కూడా ఎగ్ అనేది రిలీజ్ అవ్వకపోవడం అది మెయిన్ కాజ్ అనమాట. సో దానివల్ల ఏమవుతుంది? ఇన్ఫర్టిలిటీ అనే కండిషన్, సంతానం లేని ప్రాబ్లం అనేది వస్తుంది అనమాట. సో ఈ బేసిస్ మీద చూసుకొని ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అవుతుంది అనమాట. అండ్ దీని మెయిన్గా ఈ లక్షణాలతో పాటు అండ్ ఇందాక అన్నట్టుగా ఏంటి అంటే మేల్ హార్మోన్స్, ఆండ్రోజన్ హార్మోన్స్ ఎక్కువ అయ్యేసరికి ఏమవుతుంది అంటే స్కిన్ కంప్లైంట్స్ అంటే డార్క్ అంటే నల్ల మచ్చలు రావడం, డార్క్ పిగ్మెంటేషన్ అనేది రావడం, అండ్ ఫేస్ పైన యాక్నే, పింపుల్స్ అనేవి రావడం, ప్లస్ హెయిర్ ఫాల్ ఉండడం, అండ్ ఫేస్ పైన అన్వాంటెడ్ హెయిర్ అనేది రావడం. అన్వాంటెడ్ హెయిర్ అంటే హిర్సుటిజం కింద కన్సిడర్ చేస్తాను అనమాట. అలాంటివి అనేది రావడం, ఈ కండిషన్స్ ఉంటాయి. మళ్ళీ దీంట్లో ఏంటంటే ఇన్సులిన్ ఇంబాలెన్స్ అనేది ఉంటుంది. అండ్ ఇన్సులిన్ ఇంబాలెన్స్ ఉంటే ఏమవుతుందంటే వీళ్ళకి ఎట్లా అంటే టైప్ 2 డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి అనమాట. అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా ఆటోమేటిక్గా ఒబెసిటీ ఉందంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. సో ఈ పీసీఓడీ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొలెస్ట్రాల్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా వరకు ఉంటాయి. పీసీఓడీలో సిమ్టమ్స్ని బట్టి ఎటువంటి మెడికేషన్స్ ఇస్తారు? సిమ్టమ్స్ని బేసిస్గా చూసుకుంటే చాలా మెడిసిన్స్ ఉంటాయండి. దాంట్లో మెయిన్గా ఎట్లా అంటే మనం ఈ మెన్స్ట్రల్ డిసార్డర్స్ అని అనుకున్నాం కదా, ఈ మెటరోజియా కానీ, మెనరోజియా కానీ, డిస్మెనోరియా కానీ, అమెనోరియా కానీ, దీనికి రిలేటెడ్ చాలా వరకు చాలా మెడిసిన్స్ ఉంటాయన్నమాట. మెయిన్గా చూసుకుంటే మనం పల్సటిన్ అనే డ్రగ్ ఇవ్వచ్చండి. దీంతో పాటు కల్కేరియా కార్బని, తెలాప్సిబర్స్ అని, ఒకవేళ పీరియడ్ అనేది బ్లీడింగ్ అనేది ఎక్కువ అవుతుంది, కొన్ని రోజుల పాటు ఉంటుందంటే దాన్ని ఆపడానికి హెమబలిస్ అని చెప్పి చాలా మెడిసిన్స్ హోమియోపతిలో ఉంటాయన్నమాట. అండ్ ఇవి ఎట్లా అంటే టెంపరీ రిలీఫ్ అప్పటి వరకు మాత్రమే ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు హోమియోకేర్ ఇంటర్నేషనల్ కన్సల్ట్ అయ్యారంటే ఈ మందులతో పాటు కాన్స్టిట్యూషనల్ థెరపీ అని ఇస్తారండి. అండ్ పేషెంట్ సిమ్టమ్స్ సివియారిటీ బేసిస్ చేసుకుని డ్యూరేషన్ సివియారిటీ ఎంత ఉంది, డిసీజ్ కండిషన్ ఎట్లా ఉంది, అండ్ ఏ సివియారిటీలో ఉంది, అండ్ తన సిమ్టమ్స్ ఏంటి, తన లక్షణాలు, సిమ్టమ్స్ అంటే తన లక్షణాలు, తను ఏ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతుంది. అండ్ దీంతో ఫిజికల్ సిమ్టమ్సే కాకుండా మెయిన్గా మెంటల్ సిమ్టమ్స్ కూడా చూస్తాం. మెంటల్స్ అంటే ఏంటి, తన మెంటల్ కండిషన్ ఎట్లా ఉంది, అవన్నీ చూసుకొని దాని బేసిస్ మీద కాన్స్టిట్యూషనల్ థెరపీ అని ఇస్తారనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, కాన్స్టిట్యూషనల్ థెరపీ అనేది ప్రాబ్లం త్వరగా క్యూర్ అవ్వడమే కాకుండా పర్మనెంట్గా క్యూర్ అవుతుంది అనమాట. సో రికరెన్స్ అనేది ఉండకుండా పర్మనెంట్గా క్యూర్ అవుతుంది ప్రాబ్లం అనేది. సో దీనివల్ల ఒకసారి ఫ్యూచర్లో ఇంకా సఫర్ అవ్వాల్సిన ప్రాబ్లం ఏమీ ఉండదన్నమాట. పీసీఓడీలో కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి? పీసీఓడీలో కాంప్లికేషన్స్ చూసుకుంటే ఇందాక అనుకున్నట్టుగా ఓవరీస్లో ఫాలికల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయని అనుకున్నాం. సో అది కాంప్లికేట్ ఏమవుతుంది అని అంటే మెయిన్గా ఏంటి, ఒబెసిటీ మెయిన్గా రావడం ప్రాబ్లం ఏంటి, ఒబెసిటీ అని అవుతుంది. అండ్ 1 year మ్యారీడ్ లైఫ్ అయిన వాళ్ళకి కపుల్స్కి ఏమవుతుందంటే ఇన్ఫర్టిలిటీ, సంతానం లేని పిల్లలు పుట్టకపోవడం అనే ప్రాబ్లం వస్తుంది అనమాట. అండ్ దీంతో పాటు యాక్నే అంటే పింపుల్స్ రావడం, హెయిర్ ఫాల్ ఉండడం, అండ్ హిర్సుటిజం రావడము. అండ్ కాంప్లికేషన్స్ చూసుకుంటే ఏమంటే దానికి సిస్ట్లు అనేవి ఫామ్ అవుతున్నాయి. ఈ చిన్న నీటి బుడగల్లాగా అవి కాంప్లికేట్ ఏమవుతుందంటే చాక్లెట్ సిస్ట్ అనేది ఫామ్ అవుతుంది. చాక్లెట్ సిస్ట్తో పాటు ఈ హెమరేజిక్ సిస్ట్ అనేది ఉంటుంది. సో ఇవేమవుతుందంటే ప్రాబ్లమ్ ఇంకా సాల్వ్ చేయకపోతే ఇంటర్నల్గా ప్రాబ్లం అనేది పెరిగి ఇంటర్నల్ బ్లీడింగ్ అనేది ఉంటుంది అనమాట. సో అవన్నీ అరెస్ట్ చేయడానికి ముందుగా ఈ ప్రాబ్లమ్ని చూసుకొని ఇన్వెస్టిగేట్ చేసుకొని స్టార్టింగ్ స్టేజ్లోనే ఏవైతే ఇన్వెస్టిగేషన్స్ అవసరం ఉంటాయో ఇందాక అన్నట్టుగా మనం యూఎస్జీ అబ్డామిన్ కానీ, పెల్విస్ కానీ, అండ్ అవసరమైతే ఈ హార్మోనల్ టెస్ట్ కూడా చేయించుకొని మా దగ్గరికి కన్సల్ట్ అయ్యారంటే మీకు ఈ కాంప్లికేషన్స్ ఏమీ లేకుండా మెయిన్గా సంతానం లేని ప్రాబ్లం అనేది రాకుండా ట్రీట్మెంట్ కాన్స్టిట్యూషనల్ థెరపీతో పర్మనెంట్ సొల్యూషన్ అనేది దొరుకుతుందండి.
అండ్ ఈ పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ట్రీట్మెంట్ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. పీసీఓడిలో కాంప్లికేషన్స్ సివియర్ కనుక అవుతే లైఫ్కి డేంజర్ ఏమైనా ఉంటుందా? అంటే మనం మాక్సిమం చూసుకుంటే లైఫ్ థ్రెటనింగ్ అనేది కాదండి. ఒకవేళ ఈ సిస్ట్ అనేది ఇంకా కాంప్లికేట్ అయ్యి హెమరేజిక్ సిస్ట్ కింద కన్వర్ట్ అయిందంటే ఇంటర్నల్ బ్లీడింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, ఇంటర్నల్ బ్లీడింగ్ వల్ల లైఫ్ థ్రెటనింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే మాక్సిమం చూసుకుంటే ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఏమీ ఉండవు. సో ఇవన్నీ అరెస్ట్ చేయడానికి ఈ ప్రాబ్లమ్ని మనం యాజ్ పాసిబుల్ ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్గా ఎర్లీగా డిటెక్ట్ చేసి కాంప్లికేట్ చేయకుండా దాన్ని ఈ ప్రాబ్లం ఉంది కదా అని ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని ఎట్లాంటి కాంప్లికేట్ చేయకుండా ఇనీషియల్ స్టేజ్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండకుండా ఇనీషియల్ స్టేజ్లోనే ప్రాబ్లమ్ని అరెస్ట్ చేయొచ్చండి. అది హోమియోపతిలో ఎట్లా అంటే ఇందాక అన్నట్టు కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తోటి మీకు పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉంటుంది. పీసీఓడి ఉన్న వాళ్ళు ఎటువంటి డైట్ తీసుకోవాలి? పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకు డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. మనం దీంట్లో చూసుకుంటే తినాల్సినవి తినకూడనివి కూడా ఉంటాయి అన్నమాట. తినాల్సినవి ఏంటి అంటే జనరల్గా మనకు కామన్గా తెలిసినవి ఏంటి అంటే ఫ్రెష్ వెజిటబుల్స్ తీసుకోవాల్సి ఉంటుందండి. మెయిన్గా సోయా బీన్స్ తీసుకోవాలి. దాంట్లో ఎట్లాంటి ఈస్ట్రోజన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఈ మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ అనేది క్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. అండ్ ఫ్రెష్ వెజిటబుల్స్ తీసుకుంటూ వాటర్ ఎక్కువ తీసుకుంటూ అండ్ ఇందాక అనుకున్నట్టుగా ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ మేనేజ్ చేస్తూ దీంతో పాటు మెడిసిన్ తీసుకున్నారంటే అండ్ ప్రాబ్లం అనేది త్వరగా క్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. అండ్ దీంట్లో పీసీఓడి కండిషన్స్లో ఫుడ్ తీసుకొని రెస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయన్నమాట. ఎలాంటివి అంటే చీజ్ కానీ, బటర్ కానీ, ఆయిలీ ఫుడ్స్ కానీ, ఫ్యాటీ ఫుడ్ కానీ, ఫ్రైడ్ ఫుడ్స్ కానీ, ఇవన్నీ జంక్ ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేస్తూ దీంతో పాటు టీ అండ్ కాఫీ ఇవన్నీ మ్యాక్సిమం అవాయిడ్ చేస్తూ ఇందాక చెప్పినట్టుగా ఫ్రెష్ వెజిటబుల్స్ అవన్నీ తీసుకుంటే ప్రాబ్లం అనేది చాలా వరకు క్యూర్ అవుతుంది. అండ్ ఈ పీసీఓడి ఉన్న వాళ్ళకు థైరాయిడ్ ఇంటర్రిలేటెడ్ చాలా వరకు ఉంటుందండి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్. సో వీళ్ళకి ఏంటి అంటే కొంచెం కార్బేజ్, కాలీఫ్లవర్ అనేది కొంచెం తగ్గించాలి. ఎందుకు మెయిన్గా అంటే దాంట్లో ఆక్సలేట్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి రిలేట్ అవుతాయి కాబట్టి కొంచెం తగ్గించుకుంటూ ఇందాక చెప్పినట్టుగా ఏవైతే తినాల్సిన ఫ్రెష్ వెజిటబుల్స్, మెయిన్గా వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుందండి. ఇవన్నీ ఫాలో అయ్యారంటే అండ్ దీంతో పాటు ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ చేశారంటే ప్రాబ్లం క్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయండి. అండ్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ కాన్స్టిట్యూషనల్ థెరపీ తోటి మీ ప్రాబ్లం చాలా వరకు కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ డాక్టర్ ఎన్జీఆర్. థ్యాంక్ యూ. ఇదండి ఇవాళ మన డాక్టర్ ఎన్జీఆర్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.